కావేరి విషయంలో మొత్తం నిజాన్ని ఏసీపీ విజయ్‌కి చెప్పిన చిన్ని, కాళ్ళు పట్టుకొని మరీ బతిమాలి, మా అమ్మని నాకు దూరం చేయొద్దు అని ఏడవడంతో మనసు మార్చుకున్న ఏసీపీ విజయ్. ఒక్కసారిగా రేపు జరగబోయే ఎపిసోడ్‌లో కథ ఊహించిన మలుపైతే తిరగబోతోంది. సత్యంని కొట్టడం చూసిన చిన్ని ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఏసీపీ విజయ్ కోసం వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. దారిలో పడిపోతుంది. అయితే ఏసీపీ విజయే చూసి చిన్నిని దగ్గరకు తీసుకుంటాడు. "ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఏమైంది? ఏంటి" అనంటే మావయ్యని కొడుతున్నారన్నట్టు చెప్తుందనమాట. అప్పుడసలు మీ మావయ్యని కొట్టాల్సిన అవసరం ఉంది. మీ మావయ్య తప్పు చేయలేదు కదా! ఇంటరాగేషన్ కోసమనే కదా తీసుకెళ్లారు అంటే, "ఏమో విజ్జు సార్, మావయ్యని కొడుతున్నారు. ఉషా టీచర్‌ని తిడుతున్నారు" అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడు చిన్ని, "మీ దగ్గర నేను దాచడం ఇంకా మంచిది కాదు. ఉషా టీచరు, మా అమ్మ ఒకరే. కావేరి ఒక్కరే" అన్నట్టు నిజం చెప్పేస్తుందనమాట. అసలు ఏం జరిగిందో, కావేరి జైలుకెళ్ళినప్పటి నుంచి చిన్ని జైల్లో పుట్టుక ఇదంతా గురించి కూడా ఏసీపీ విజయ్‌కి చెప్తుంది. అలాగే బాలరాజు తన నాన్న అని కూడా చెప్తుందనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, కావేరికి బాలరాజే తన శ్రేయోభిలాషి అని కూడా అర్థమవుతుంది. శ్రేయోభిలాషికి ఫోన్ చేసి, మా అన్నయ్యని పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు అని చెప్పింది శ్రేయోభిలాష్‌కి. కానీ బాలరాజు స్టేషన్‌కొచ్చాడేంటి అంటే, శ్రేయోభిలాషి బాలరాజేనా అన్నట్టు షాక్ అవుతుందనమాట జైల్లో. అందులోనూ బాలరాజు సత్యంని అలా కొడుతూ ఉంటే, కావేరి భర్త నేనండి, నిజంగానే చనిపోయింది, డెడ్ బాడీని మేమే తీసుకొచ్చామన్నట్టు డైవర్ట్ చేసి ఇక బాలరాజుని కొడుతూ ఉంటారనమాట. సత్యంని వదిలేస్తారు. అంటే సత్యం కోసం బాలరాజు దెబ్బలు తినడం చూసి ఒకసారిగా బాలరాజు కానీ, అటు కావేరి కానీ మనసు మార్చుకుంటారనమాట. అంటే కరిగిపోతుంది. ఇతడు నిజంగానే మారిపోయాడు, అంతకు ముందులా కాదు, దుర్మార్గుడు అది ఇది అనుకున్నాము, తిను మారిపోయాడు అన్నట్టు అనుకుంటారనమాట. అయితే ఇప్పుడు చిన్ని ఏసీపీ విజయ్‌కి మొత్తం నిజం చెప్పేసింది. తను ఎవరి వల్ల జైలుకి వెళ్ళాల్సొచ్చిందో, ఆ దోషుల గురించి గానీ మొత్తం చిన్నికి తెలిసినంత వరకు మొత్తం ఏసీపీ విజయ్‌కి చెప్తుంది. అయితే ఏసీపీ విజయ్ ఈ చిన్ని మాటలతో అర్థం చేసుకుంటాడు. కావేరి వాళ్ళది తప్పు లేదు. కావేరిని అనవసరంగా ఆ కేసులో ఇరికించారన్న విషయం అయితే అర్థమవుతుంది. అలాగే కావేరిని ఒక వ్యక్తి కాపాడారు. కావేరి వెనకాల ఉండి ఒక వ్యక్తి ఈ కథనంతా నడుపుతున్నారని అయితే ఏసీపీ విజయ్‌కి ముందే తెలుసు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి గురించి చిన్నిని కూడా అడుగుతాడు. అయితే చిన్ని, నాకు అతను ఎవరో తెలీదు కానీ మా అమ్మ ఉషా టీచర్ లాగా వచ్చింది. తర్వాత నా దగ్గర కూడా నిజం ఒప్పుకుంది. మా అమ్మ ఉషా టీచర్ ఒక్కరే. కావేరియే ఉషా, ఉషానే కావేరి అన్నట్టు నిజం చెప్పేస్తుంది. చిన్ని అలా నిజం చెప్పేసరికి ఏసీపీ విజయ్ ఏం చేయాలో అర్థం కాదు. మామూలుగా అయితే ఏసీపీ విజయ్ అంటూ ఉంటాడు, నేను పోలీస్‌గా గెలవకపోయినా పర్లేదు, విజయ్‌గా గెలిస్తే చాలు అన్నట్టు చాలా సందర్భాల్లో చెప్పినట్టు మనకు గుర్తుంది. అయితే ఇప్పుడు చిన్ని కన్నీరు చూసి తట్టుకోలేక కావేరి విషయంలో తానే రంగంలోకి దిగబోతున్నాడు. బాలరాజుకి ఏ తప్పు చేయని కావేరిని నిర్దోషిగా ప్రపంచానికి తెలియచేయాలి అన్నట్టుగా బాలరాజుతో చేతులు కలిపి ఏసీపీ విజయ్ కూడా కావేరిని అలాగే చిన్నిని కలిపే విషయంలో ఇద్దరు సపోర్టివ్‌గా ఉంటూ తల్లి కూతురిని కలపాలని అయితే అనుకుంటున్నారనమాట. అయితే ఏసీపీ విజయ్ చిన్ని మాటల ద్వారా కావేరి గురించి, కావేరి వ్యక్తిత్వం గురించి, గుణగుణాల గురించి తెలుసుకున్న ఏసీపీ విజయ్ ఖచ్చితంగా మీ అమ్మకి నేను సహాయం చేస్తానని అయితే చిన్నికి మాటిస్తాడు. ఇప్పుడు బాలరాజుని డైరెక్ట్‌గా కలవాలనైతే అనుకుంటున్నాడు ఏసీపీ విజయ్. సత్యంని, కావేరిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఏసీపీ విజయ్. మరి బాలరాజు ఏసీపీ విజయ్‌తో కలిసి కావేరిని, చిన్నిని కలుపుతారా లేదా? అసలు ఈ కేసు నుంచి వాళ్ళిద్దరిని తప్పిస్తారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో